Hi, good morning. This is Dr. Swapna working as Geology lecturer in Sir CRT College for Women. Today I am going to discuss layer management in animal husbandry paper, that is Unit 1. సో లేయర్ మేనేజ్మెంట్ అంటే ఏంటి అంటే ఇక్కడ లేయర్స్ యొక్క ప్రొడక్టివిటీ రేట్ ఎక్కువగా ఉండాలి అంటే పాటించవలసినటువంటి యాజమాన్య పద్ధతులు ఏంటి అనేది మనం లేయర్ మేనేజ్మెంట్లో తెలుసుకుంటాం అన్నమాట. సో వీటి యొక్క ప్రొడక్టివిటీ రేట్ బాగుండాలి అంటే ముందుగా అవి రేర్ చేసేటువంటి హౌసెస్ చాలా క్లీన్గా ప్రాపర్ క్లీనింగ్ అనేది ఉండాలి. అంతేకాకుండా డిస్ఇన్ఫెక్టెంట్స్ని ఇక్కడ రాసాను చూడండి డిస్ఇన్ఫెక్టెంట్స్ని స్ప్రే చేయాలన్నమాట. సో అప్పుడు వాటికి ఇన్ఫెక్షన్స్ అనేవి రాకుండా ఉంటాయన్నమాట. నెక్స్ట్ బ్రూడీ హెన్ మే బి సపరేటెడ్. సో అందులో బ్రూడీ హెన్స్ని సపరేట్ చేయాలి. సో బ్రూడీ హెన్స్ని సపరేట్ చేసి ఆ బ్రూడీనెస్ని అవాయిడ్ చేయాలన్నమాట. బ్రూడీనెస్ ఎలా అవాయిడ్ అవుతుంది అంటే బై ప్రొవైడింగ్ ప్రాపర్ ఫ్లోర్ స్పేస్, ఫీడింగ్ స్పేస్ అండ్ వాటరింగ్ స్పేస్. ఫ్లోర్ స్పేసు, ఫీడింగ్ స్పేసు అండ్ వాటరింగ్ స్పేస్, ఈ మూడు మనం ప్రొవైడ్ చేసినట్టయితే బ్రూడీనెస్ అనేది తగ్గుతుంది. సో వాట్ ఈస్ బ్రూడీనెస్? బ్రూడీనెస్ అంటే ఏంటి? బ్రూడీనెస్ అంటే ఎగ్స్ని పొదిగేటువంటి కోడిని బ్రూడీనెస్ అంటారనమాట. పొదిగేటువంటి కోడి, దట్ ఈస్ కాల్డ్ యాజ్ బ్రూడీనెస్. దాన్ని అవాయిడ్ చేయాలి అంటే మనం వాటికి ఏమేమి ప్రొవైడ్ చేయాలి? ప్రాపర్ ఫ్లోర్ స్పేస్ని ప్రొవైడ్ చేయాలి, ఫీడింగ్ స్పేస్ని ప్రొవైడ్ చేయాలి అండ్ వాటరింగ్ స్పేస్ని ప్రొవైడ్ చేయాలి. దట్ ఈస్ ఇన్ డీప్ లిటర్ సిస్టమ్ అండ్ కేజ్ సిస్టమ్. డీప్ లిటర్ సిస్టము, కేజ్ సిస్టమ్, ఈ రెండిట్లో కూడా బ్రూడీనెస్ని అవాయిడ్ చేయాలి అంటే మనం ఫ్లోర్ స్పేస్, ఫీడింగ్ స్పేస్, వాటరింగ్ స్పేస్ అనేది ఇవ్వాలి. నెక్స్ట్ డీప్ లిటర్ సిస్టమ్కి వచ్చినట్టయితే డిఎల్ఎస్, దట్ మీన్స్ డీప్ లిటర్ సిస్టమ్. సో ఈ డీప్ లిటర్ సిస్టంలో ఫ్లోర్ స్పేస్ అనేది 2 స్క్వేర్ ఫీట్ ఉండేటట్టు చూసుకోవాలి. ఫ్లోర్ స్పేస్ అనేది 2 స్క్వేర్ ఫీట్ పర్ బర్డ్. ఒక్కొక్క బర్డ్కి ఎంత ఉండాలి? ఫ్లోర్ స్పేస్ 2 స్క్వేర్ ఫీట్ ఉండేటట్టు చూసుకోవాలి. వెరాజ్ ఫీడింగ్ స్పేస్ 5 ఇంచెస్ పర్ బర్డ్. ఫీడింగ్ స్పేస్ ఎంత ఉండాలి అంటే ఒక్కొక్క బర్డ్కి 5 ఇంచెస్ ఉండేటట్టు చూసుకోవాలి. వెరాజ్ ఇన్ కేజ్ సిస్టమ్స్, సో కేజ్ సిస్టమ్స్లో చూసినట్టయితే హియర్ ద ఫ్లోర్ స్పేస్ షుడ్ బి 18 into 15 inches per cage. ఫ్లోర్ స్పేస్ ఎంత ఉండాలమ్మా? 18 into 15 inches per cage, which is having 4 birds. అంటే ఒక్కొక్క బర్డ్కి ఇక్కడ 0.46 స్క్వేర్ ఫీట్ పర్ బర్డ్ is required. Next, a linear feeder of 6 feet height. Linear feeder of 6 feet height. So linear feeder అనేది ఇక్కడ 6 feet height can be used for 30 layers. ఎన్ని layers కి? 30 layers. 30 layers కి కంపల్సరీగా మనం లీనియర్ ఫీడర్ అనేది 6 feet height ఉండేటట్టు చూసుకోవాలి. Or 4 to 5 circular feeders of 18 inches diameter. Four to 5 circular feeders. Circular feeders of 18 inches diameter. Of 18 inches diameter may be arranged for every 100 birds. ఇక్కడ 4 to 5 circular feeders ని of 18 inches diameter ఉండేటువంటి circular feeders ని యూజ్ చేయమంటున్నాడు. ఎన్ని బర్డ్స్ కి? 100 birds కి. 100 birds కి అయితే కంపల్సరీగా 4 to 5 circular feeders of 18 inches diameter ఉండేది యూజ్ చేయాలి.
and one plastic waterer of 18 inches diameter is arranged for every 50 birds. For every 50 birds. So ప్రతి 50 birds కి కంపల్సరీగా one plastic water. ప్రతి 50 birds కి one plastic water ఎన్ని ఇంచెస్ ఉండాలి అంటే of 18 inches diameter. Of 18 inches diameter is arranged. Next, spread litter material up to 6 inches thickness in case of deep litter system. So, deep litter system అయితే కంపల్సరీగా litter material అనేది 6 inches thickness ఉండేటట్టు చూసుకోవాలి. 6 inches thickness ఉండేటట్టు చూసుకోవాలి. డీప్ లిట్టర్ సిస్టంలో లిట్టర్ మెటీరియల్ అనేది 6 inches థిక్నెస్ ఉండేటట్టు చూసుకోవాలి. వెరాస్ అరేంజ్ ఫీడరర్ అండ్ వాటర్ ఇన్ ద పౌల్ట్రీ హౌస్ టు ఎ హైట్ ఆఫ్ బర్డ్స్ బ్యాక్. ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే ఈ లేయర్స్ హౌస్లో కంపల్సరీగా మనం ఫీడర్ వాటరర్ రెండూ కూడా అరేంజ్ చేయాలి. సో ఇవి ఎలా అరేంజ్ చేయాలి, ఎంత హైట్లో ఉండేటట్టు అరేంజ్ చేయాలి అంటే బర్డ్ యొక్క బ్యాక్ దాని యొక్క హైట్ని బట్టి మనం దీన్ని అరేంజ్ చేయాలి అంటున్నాడు. అండ్ గ్రిల్ సైజ్ మే బి చేంజ్డ్ అకార్డింగ్ టు ద సైజ్ ఆఫ్ ది బర్డ్స్ హెడ్. సో గ్రిల్ సైజ్ అంటే ఈ వాటరర్ కానివ్వండి ఫీడర్ కానివ్వండి వేసేటప్పుడు వాటికి ఇలా గ్రిల్స్ ఉంటాయన్నమాట. సో దిస్ ఇస్ కాల్డ్ యాజ్ గ్రిల్స్. ఈ గ్రిల్ సైజ్ అనేది బర్డ్ యొక్క ఫేస్ని బట్టి వీటిని అరేంజ్ చేయాలన్నమాట. ఫీడర్ని కానివ్వండి వాటర్ని కానివ్వండి రెండూ కూడా బర్డ్స్ యొక్క హెడ్ రీజన్ బట్టి ఈ గ్రిల్ అరేంజ్మెంట్ అనేది హైట్ అనేది మారుతూ ఉంటుంది అని చెప్తున్నాడు. Is it clear, girls? Grill size may be changed according to the size of the bird's head. And a nest box for every 5 layers is provided about a week before the first egg is laid. So, layer first egg lay చేయకుండా వారం ముందే నెస్ట్ బాక్స్ ని ప్రొవైడ్ చేయమంటున్నాడు. ఏ నెక్స్ట్ బాక్స్ ఫర్ ఎవ్రీ 5 layers, ప్రతి ఒక్క 5 layers కి ఒక నెక్స్ట్ బాక్స్ ని ప్రొవైడ్ చేయమంటున్నాడు. ఎప్పుడు ప్రొవైడ్ చేయమంటున్నాడు? అది ఎగ్ పెట్టడానికి వారం ముందే వాటిని ప్రొవైడ్ చేయాలి నెక్స్ట్ బాక్స్ ని అని చెప్తున్నాడు. అండ్ దెర్ ఆర్ 3 types of nests. So 3 types of nests. 3 types of nests are present. Individual nest. First one is individual nest and second one is community nest. And third one is trap nest. So there are 3 types of nests. One is individual nest, second one is community nest and third one is trap nest. Individual nest. So ee individual nest lo nearly 4 to 5 birds can accommodate. Individual nest lo 4 to 5 birds undachu. Whereas community nest which accommodates 50 to 60 birds. So community nest ante ikkada 50 to 60 birds accommodate avvachu annamata. Next
Trap nest. Trap nest accommodates one bird at a time. సో ట్రాప్ నెస్ట్ యొక్క పర్పస్ ఏంటి ఇక్కడ అంటే ఇవి రీసెర్చ్ పర్పస్ కోసం ఆర్ బ్రీడింగ్ స్టడీస్ వాటి యొక్క అకాడమిక్ స్టడీస్ కోసం ఈ ట్రాప్ నెస్ట్ ని యూజ్ చేయడం జరుగుతుంది అనమాట ఫర్ బ్రీడింగ్ స్టడీస్ అండ్ ఫర్ అకాడమిక్ పర్పస్ అంటే ఆ ఇయర్ మొత్తం కూడా ఆ బర్డ్స్ ఏమేం చేశాయి ఎక్కడికి మైగ్రేషన్ జరుపుకున్నాయి వేటిని ఆహారం కింద తీసుకున్నాయి ఇవన్నీ తెలుసుకోవడానికి ఈ ట్రాప్ నెస్ట్ ని యూజ్ చేస్తారనమాట నెక్స్ట్ the nest should be provided with litter material. ఇప్పుడు మనం 3 types of nest చెప్పుకున్నాం కదా individual nest అని community nest అని trap nest అని సో ఈ nest అన్నీ కూడా it should be provided with litter material and the litter material has to be replaced at least once in a week. కంపల్సరీగా వారానికి ఒకసారి లిటర్ మెటీరియల్ మొత్తాన్ని కూడా వేరే ఫ్రెష్ లిటర్ తోటి రీప్లేస్ చేయమంటున్నారు అనమాట to prevent contamination of the eggs contamination జరగకుండా ఉండాలి అంటే వారానికి ఒకసారి లిటర్ మెటీరియల్ ని చేంజ్ చేస్తూ ఉండాలి whereas during night hours the nest should be closed to prevent sitting of birds in the nest so night time అయ్యేటప్పటికి మనం ఆ నెస్ట్ ని క్లోజ్ చేసేయమంటున్నాడు ఎందుకని నెస్ట్ ని క్లోజ్ చేయకపోతే బర్డ్ వచ్చి మళ్ళీ ఆ ఎగ్స్ మీద కూర్చుంటుంది కనుక నైట్ టైం వచ్చేటప్పటికి ఆ నెస్ట్ ని క్లోజ్ చేసేస్తే బర్డ్ వెళ్ళి ఎగ్ మీద కూర్చోదు అనమాట నెక్స్ట్ ఇన్ డీప్ లిటర్ సిస్టమ్ ద లిటర్ మెటీరియల్ షుడ్ బి ర్యాక్డ్ ఇన్ ద ఈవినింగ్ డైలీ ఆఫ్టర్ ఎగ్ కలెక్షన్ ఈస్ ఓవర్ సో డీప్ లిటర్ సిస్టమ్ లో చూసినట్టయితే మనకి ఈ లిటర్ మెటీరియల్ అనేది ఈవినింగ్ టైం అవ్వగానే ఏం చేస్తారు మొత్తం అంతా కూడా తీసేస్తారు ఎప్పుడు తీసేస్తారు అంటే ఆఫ్టర్ ఎగ్ కలెక్షన్ ఈజ్ ఓవర్ ఒకసారి ఎగ్స్ ని కలెక్ట్ చేసిన తర్వాత ఆ లిటర్ మెటీరియల్ మొత్తాన్ని కూడా తీసేస్తారు అనమాట ఒకవేళ లిటర్ లేకుండా ఎగ్స్ అనేవి బ్రేక్ అయిపోతాయి కాబట్టి కంపల్సరీగా ఎగ్స్ మొత్తం అన్ని కలెక్ట్ చేసిన తర్వాత మాత్రమే లిటర్ మెటీరియల్ ని తీసేస్తారు Next, the litter should be treated chemically at least once in a month to avoid wet litter problem and to prevent ammonia emission in the farmhouse. So, litter అనేది కంపల్సరీగా కెమికల్ ట్రీట్మెంట్ మంత్ కి ఒకసారి నెలకు ఒకసారి కెమికల్ ట్రీట్మెంట్ అనేది లిటర్ కి ఇవ్వాలి లేకపోతే ఈ అమోనియా ఎమిషన్ అనేది ఫార్మ్ హౌస్ లో రిలీజ్ అవటం వల్ల ఏంటి అంటే చాలా డిసీజెస్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట and provide 16 hours light during laying period so laying period ఈ eggs ని lay చేసేటప్పుడు కంపల్సరీగా వాటికి 16 hours light is provided during laying period So 16 hours of light is provided during laying period and provide well balanced layer mash. What ki well balanced nutritious layer mash anedi provide cheyali. Next, feed consumption increases during winter and decreases during summer. Feed consumption increases during winter and decreases during summer. సో ఫీడ్ కన్సంప్షన్ అనేది వింటర్ సీజన్ లో అయితే ఎక్కువ ఆహారాన్ని తీసుకుంటారు అంటున్నాడు వేరే సమ్మర్ సీజన్ వచ్చేటప్పటికి తక్కువ ఆహారాన్ని తీసుకోవడం జరుగుతుంది అన్నమాట నెక్స్ట్ సమ్మర్ అండ్ వింటర్ మేనేజ్మెంట్ షుడ్ బి ఫాలోడ్ ఫర్ బెటర్ ఫ్లాక్ పర్సంటేజ్ సో సమ్మర్ సీజన్ లోను వింటర్ సీజన్ లోను కూడా మేనేజ్మెంట్ ప్రిన్సిపల్స్ ని ఫాలో అవ్వాలి ఫర్ బెటర్ ఫ్లాక్ పర్సంటేజ్ అని చెప్తున్నాడు నెక్స్ట్ deworming should be done regularly at an interval of 6 to
8 weeks depending on the warm load, especially when reared under deep litter system. సో ఈ డీప్ లిటర్ సిస్టంలో మనం బర్డ్స్ని రేర్ చేసినట్టయితే కంపల్సరీగా డీవార్మింగ్ అనేది వెయ్యాలి అని చెప్తున్నారు. డీవార్మింగ్ షుడ్ బి డన్ రెగ్యులర్లీ అట్ అన్ ఇంటర్వెల్ ఆఫ్ 6 to 8 weeks. 6 to 8 weeks మధ్యన డీవార్మింగ్ అనేది జరగాలి డిపెండింగ్ అపాన్ ద వార్మ్ లోడ్ అని చెప్తున్నాడు. So collect the eggs at least 5 times a day in deep litter system and twice a day in cage system. So ఈ eggs ని రోజుకి 5 times కలెక్ట్ చేయమంటున్నాడు. ఎప్పుడు ఇన్ డీప్ లిటర్ సిస్టమ్. డీప్ లిటర్ సిస్టమ్ లో అయితే రోజుకు 5 సార్లు ఎగ్స్ ని కలెక్ట్ చేయాలి. అదే కేజ్ సిస్టమ్ లో అయితే రోజుకి 2 సార్లు కలెక్ట్ చేస్తే సరిపోతుంది అన్నమాట. Next, cull the unproductive layers regularly. Cull the unproductive layers. So, cull the unproductive layers regularly అంటే ఇక్కడ అర్థం ఏంటి అంటే చంపేయమంటున్నాడు. ఏ కోళ్ళని చంపేయాలి అంటే అండర్ గ్రోత్ లో ఉండేటువంటి ఈ డిసీజెస్ వచ్చినటువంటి కోళ్ళని అండర్ వెయిట్ లో ఉండేటువంటి కోళ్ళని అన్నిటినీ కూడా ఎప్పటికప్పుడు చంపేయమంటున్నాడు. అండ్ బ్రూడీ హెన్ ఆర్ టు బి సపరేటెడ్. సో బ్రూడీ హెన్స్ ని ఎప్పుడు కూడా సపరేట్ చేయమంటున్నాడు. అండ్ బ్రూడీనెస్ కెన్ బి ఎలిమినేటెడ్ బై ప్రొవైడింగ్ ప్రాపర్ ఫ్లోర్ స్పేస్ కానివ్వండి, ఇందాక చెప్పుకున్నాం కదా ఫీడింగ్ స్పేస్ కానివ్వండి, అండ్ వాటరింగ్ స్పేస్, ఇవన్నీ ప్రొవైడ్ చేయడం వల్ల బ్రూడీనెస్ అనేది తగ్గించవచ్చు. ప్రొవైడింగ్ డైట్ కంటైనింగ్ మోర్ ప్రోటీన్, వైటమిన్ అండ్ మినరల్, అంతేకాకుండా వాటికి ప్రోటీన్, వైటమిన్ అండ్ మినరల్స్ కలిగినటువంటి ఆహారాన్ని వేయమంటున్నాడు. అండ్ ఎక్స్పోజింగ్ ద బర్డ్స్ టు లైట్ త్రూ అవుట్ నైట్. సో బర్డ్స్ ని నైట్ మొత్తం కూడా లైట్ కి ఎక్స్పోజ్ అయ్యేటట్టు చూడమంటున్నాడు అనమాట. అండ్ ప్లేసింగ్ ద బర్డ్స్ ఇన్ కేజెస్. బర్డ్స్ అన్నిటినీ కూడా కేజెస్ లో ఉంచమంటున్నాడు. సబ్జెక్టింగ్ ద బర్డ్స్ టు స్ట్రెస్. సో వాటన్నిటినీ కూడా స్ట్రెస్ కి గురి చేయాలి అంటున్నాడు. ప్రొవైడింగ్ లివర్ స్టిమ్యులెంట్, వాటికి లివర్ స్టిమ్యులెంట్ ని ప్రొవైడ్ చేయమంటున్నాడు. ఇవన్నీ ఎందుకు చేయమంటున్నాడు అంటే బ్రూడీనెస్ ని మనం ఎలిమినేట్ చేయాలి అంటే ఏం చేయాలి, ఇవన్నీ చేయాలన్నమాట. ఇందాక చెప్పుకున్నాం కదా బ్రూడీనెస్ కెన్ బి ఎలిమినేటెడ్. బ్రూడీనెస్ ఎలిమినేట్ చేయాలి అంటే వాటికి ఫ్లోర్ స్పేసు, వాటర్ స్పేసు అండ్ ఫీడింగ్ స్పేస్ ని ప్రొవైడ్ చేయాలి. అంతేకాకుండా ఎక్కువ ప్రోటీన్, వైటమిన్, మినరల్ ఉండేటువంటి ఫీడింగ్ ని ఇవ్వాలి. అంతేకాకుండా త్రూ అవుట్ నైట్ లైట్ కి ఎక్స్పోజ్ అయ్యేటట్టు చూసుకోవాలి. బర్డ్స్ అన్ని కూడా కేజెస్ లో ఉండేటట్టు చూసుకోవాలి. అండ్ ఆల్సో దే ఆర్ సబ్జెక్టెడ్ టు స్ట్రెస్ అండ్ ఆల్సో బై ప్రొవైడింగ్ లివర్ స్టిమ్యులెంట్. And coming to the floor space requirement for poultry layers. Floor space requirement for poultry layers. Age in weeks. Deep litter. Cages.
1 0 to 8 0 to 8 weeks ఉండేటువంటి ఏజ్ హెన్స్ కి డీప్ లిటర్ 0.60 ఫీట్ ఉండేటట్టు చూసుకోవాలి. 0.60 ఫీట్ డీప్ లిటర్ ఎంత ఉండాలి అంటే 0.60 ఫీట్ ఉండేటట్టు చూసుకోవాలి. అదే కేజెస్లో వచ్చేటప్పటికి 0.20 ఫీట్ ఉండేటట్టు చూసుకోవాలి. 0.20 ఫీట్ ఉండేటట్టు చూసుకోవాలి. నెక్స్ట్ 9 to 18 వీక్స్ ఆఫ్ ఏజ్, వీటికి డీప్ లిటర్ సిస్టమ్ వచ్చేటప్పటికి 1.25 ఫీట్ ఆఫ్ డీప్ లిటర్ ఉండేటట్టు చూసుకోవాలి. వెరాస్ 0.30 ఫీట్ ఆఫ్ లిటర్ ఉండేటట్టు చూసుకోవాలి, అదే కేజెస్లో అయితే. నెక్స్ట్ 18 to 72 వీక్స్, 18 to 72 వీక్స్ ఏజ్ ఉండేటువంటి వాటికి డీప్ లిటర్కి వచ్చేటప్పటికి 1.50 ఫీట్ ఆఫ్ లిటర్ని స్ప్రెడ్ చేయాలి. వెరాస్ కేజెస్కి వచ్చేటప్పటికి 0.50 ఫీట్ ఉండేటట్టు చూసుకోవాలి. ఫ్లోర్ స్పేస్ రిక్వైర్మెంట్ ఫర్ పౌల్ట్రీ లేయర్స్లో ఫ్లోర్ స్పేస్ అనేది ఎంత ఉండాలి? సో ఇది ఈ టేబుల్ మొత్తం కూడా రాసుకోండి. నెక్స్ట్ ఫ్లోర్ స్పేస్ రిక్వైర్మెంట్ ఫర్ ఓకే. సో ఇంతటితోటి ఎండ్ అయిపోయింది. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే యూ కెన్ కాల్ మీ ఆర్ యూ కెన్ వాట్సాప్ మీ సో దట్ ఐ కెన్ క్లియర్ యువర్ doubts. Thank you, girls.